ఇసోంటి సీఎం మా రాష్ట్రంలో లేకపాయే అని ఎవరిని చూసి దేశంలో చాలా రాష్ట్రాల జనాలు ఫీల్ అవుతారు చెప్పుండ్రి. ఆ కరెక్ట్, దళపతి విజయ్. సౌత్ నార్త్ అన్న తేడా లేదు, ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ ఉండి విజయ్ పాలన సూపర్, దళపతి డ్రెస్సింగ్ స్టైల్ కాంచెల్లి డెసిషన్ దాకా వేరే లెవెల్ అనుకుంటా నోరు నోయంగా మెచ్చుకుంటారు. ఆ తీర్ల పక్క రాష్ట్రాలలో కూడా పాతార పెంచుకున్న విజయ్ మీద సొంత రాష్ట్రంలో గీ తీరు నమ్మకం చూపించుట్లా ఇచ్చంత్రం ఏముంది చూడుండ్రి. వీడియో తీసినంత దూరం జనాల లైన్ కానొస్తూనే ఉందిగా. మరి విజయ్ సెల్ఫీలు ఇస్తా అంటే ఇట్లా క్యూ కట్టిరా ఇల్లంతా అని అంటే అస్సలు కాదు. పబ్లిక్ ఉన్న పరిశ్రమలు తప్పించేతందుకు తిప్పలు తీర్చేతందుకు సెక్రటేరియట్ల చీఫ్ మినిస్టర్ స్పెషల్ సెల్ అని పెట్టిండు సీఎం విజయ్. నీళ్లు, నిధులు, కొలువులు, రోడ్లు, గుడి, బడి, భూమి, ట్యాంకు, నల్ల, ఊళ్ళ సవలతులు ఏవైనా సరే వచ్చి మొత్తం చెప్పుకొని పిటిషన్ ఇచ్చిపోవచ్చు. వీళ్ళు ఇట్లా ఇచ్చిపోవడే ఆలస్యము, నెలలు వారాలు కాదు రోజులనే సమస్యలు పరిష్కారం చేస్తున్నారట కూడా. ఏదో ఎట్టికి పెట్టాలి కాబట్టి మాట వరుసకు పెట్టిరు గానీ ఆ కాయిదాల రాష్ట్ర కష్టాలు తీరుస్తలేరు అనుకుంటే ఇంతమంది రాకపోవు కదా. మీదికెళ్ళి ఇంత రోజు రోజుగా లైన్లు వచ్చే జనాలు పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గుతలేరట. మొత్తానికి పవర్లకు వచ్చిన కొన్నొద్దులనే పబ్లిక్ లో ఇంత నమ్మకం సంపాదించుకునే కాకుండా బరాబర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న విజయ్ సర్కార్ గ్రేట్ అనుకుంటా కామెంట్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్యూ లైన్ల వీడియోలు చూసిన జనాలు అయితే జనాలు ఎక్కువ వస్తుంటే ఎండలు నిలబడి లైన్లు కట్టే వరకల్లా వాళ్ళకి తిప్పలైతుందని విజయ్ ఇదివరకు కొత్త ఆలోచన చేసిండు. సీఎం స్పెషల్ సెల్ పిటిషన్ బాక్స్ అని సెక్రటేరియట్ కాడ కొన్ని పెట్టెల్ని పెట్టించిండు. ఎవరైనా సరే వచ్చి గీ తిప్పలు నేను రాసి డబ్బాలు వేసినా సరిపోతుంది, మేము మరుచుకొని తిప్పలు తీరుస్తామని చెప్పిండు. కానీ కొన్ని వద్దులైనాక జనాలు ఈ పెట్టెల కంటే సెక్రటరేట్ లోపల ఆఫీసర్లను డైరెక్ట్ కలిసే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తురట. కాగితాలు రాస్తే కొన్ని అర్థం కావచ్చు కాకపోవచ్చు, అదే డైరెక్ట్ కలిసి చెప్తే పురాగా పూసగుచ్చినట్టు అర్థమవుతుందని జనాలు లైన్లు కట్టి మరీ ఇస్తానికే ముంగట్టుకు వస్తురట. దాంతోని సరే మీరు ఎట్టంటే అట్లా అని ఆ బాక్సులు తీసేపించి కొన్ని వద్దుల సంది మళ్ళీ ఈ క్యూ సిస్టమ్ నే పెట్టిరు. ఇట్లయితే ఏంది కానీ జనాలు తిప్పలు తీరితే అదే 10,000 ఏమంటారు? మరి విజయ్ సర్కార్ చేసిన ఈ ఆలోచన మీద మీరేమనుకుంటారు అనేది కామెంట్లలో రాయరి. ఏ వృత్తికైనా ఓ పద్ధతి పాడు అనేటి ఏడిచినాయి, వాటిని నేర్చుకున్నాకనే మంచిగా ట్రైనింగ్ పొందినాకనే పని మొదలు పెట్టాలి. అట్లయితేనే ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. 10 మంది చేత షెబ్బాష్ అనిపించుకొని సప్పట్లు కొట్టించుకుంటారు. కానీ గీ పిల్లగాడు ఎవ్వలో కానీ బొత్తిగా ట్రైనింగ్ లేకుండానే రంగంలోకి దిగి నరకయాతన వాడుతుండు. అయిందా? బాగైందా? మంచిగా అయిందా? ట్రైన్ కు యాలాడబడి పోతుంటే ఏకదం ఉన్నదా? కిటికీ సందులలో చెయ్యి పెట్టినందుకు అనగబడితే హాయిగా ఉన్నదా? ఉరుకు, ఫుట్పాత్ మీద ఉరుకు. ఇప్పుడు సమ్మ ఉన్నది కావచ్చు కదా. బాలే పని చేసిండ్రు రైళ్లు ఉన్న ప్యాసింజర్లు. మరి లేకుంటే ఏంది? బీహార్ రాష్ట్రం కగారియా రైల్ స్టేషన్ లా బర్కత్ మన్సూరి అనే గీ దొంగోడు ప్యాసింజర్లు పట్టుకున్న సెల్ ఫోన్లను టార్గెట్ చేసిండట. రైళ్లు గదులురుకుతుంటే రీల్స్ చూసుకుంటా స్క్రోలింగ్ చేస్తున్నోళ్ళ కిటికీ పక్కకే నమ్మిచ్చి నిలబడి సెల్ ఫోన్ అందుకుంటాండట. మరి సోంటి దొంగలుంటారని ముందే తెలుసో ఏమో లోపట కూసున్నోళ్లకు సెల్ అందుకుందామని బర్కత్ గాడు చూస్తే వాని లోపటున్నోళ్ళు చేతులు అందుకున్నారు. అట్లనే గట్టిగా చేతులు అనగబట్టిండ్రట. ఇంకేమున్నది, తేలుగుట్టిన దొంగ కాదు, సింహం గుహలో వచ్చిన గుంటనక్క తీరైంది వీని పరిస్థితి. లోపటున్నోళ్ళు చేతులు ఇడవకుంటుండే వరకు ఏకంగా 9 కిలోమీటర్లు గిట్లనే ఉరకాల్సి వచ్చిందట. నడుమిట్ల ఎన్ని స్తంభాలు దాకినాయో ఎన్నెన్ని రాళ్లు తలిగి రక్తాలు వెళ్ళినాయో తెలియదు గాని బతుకుండంగానే నరకం చూసిండు బర్కత్ గాడు. తర్వాత పోలీసులు గిట్లా రంగప్రవేశం చేసి యువర్ అండర్ అరెస్ట్ అని బేడీ లేచిండ్రు కావచ్చు. మరి గింత ఇగురం తక్కువ దొంగతనాలు చేస్తే ఎట్లా వారి? సీనియారిటీ సిన్సియారిటీ లేకుంటే దొంగతనంలోకి ఎందుకు దిగినవరా అని సలహాలు ఇచ్చేటట్టు కూడా లేదట వీని ఎవ్వరం. ఎందుకంటే ఇంతకు ముందు మొబైల్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాల కేసులు బానే ఉన్నాయట. ఎక్స్పీరియన్స్ మస్తున్నదని ఏం కాదని అనుకున్నాడు కావచ్చు గాని వీనికంటే హుషారున్నోళ్ళు రైల్వే ప్రయాణం చేస్తున్న పబ్లిక్ ఇంకోసారి సెల్ ఫోన్ దొంగతనం చేయాలన్న ఆలోచనే రాకుండా చేసిండ్రు. ఇంకోసారి దొంగతనం చేస్తావారా ఇట్లా అంటే సచ్చిన చేయనని అంటాడు కావచ్చు.